చేతి నిండా డబ్బునోడు కాదు గొప్పోడంటే. సహాయం చేసే గుణం ఉండి ఆ డబ్బుని పేద ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించేవాడే గొప్పోడు. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అది కొన్ని రోజులకు ఉపయోగపడుతుంది, కానీ అదే పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తే వారు గొప్ప ప్రయోజకులు అవుతారు, వారి కుటుంబాలు కొన్ని తరాలు బాగుపడతాయి. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి గత కొంతకాలంగా ఎలాంటి ఆర్భాటాలు అడ్వర్టైజ్మెంట్లు లేకుండా మహబూబ్ నగర్లోని చదవలేని ఆర్థిక స్తోమత ఉన్న ఎంతోమంది పేద విద్యార్థులను వెతికి వారిని పెట్టుకొని దాదాపు 250 మందికి ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో ఇక్కడ నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు. ఆయన మరెవరో కాదు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత మన్నె జీవన్ రెడ్డి. గతంలో ఓట్లు కోట్లే ప్రామాణికంగా నాయకులు స్వార్థ రాజకీయం చేస్తే, ప్రస్తుతం తమకున్న డబ్బుతో ఎంతమంది విద్యార్థులను ప్రయోజకులను చేయగలుగుతున్నాం, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంతమంది విద్యార్థులను విద్యావంతులను చేశామన్నదే ముఖ్యమంటూ నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తున్నారు జీవన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు. ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 200 మంది గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మహబూబ్ నగర్లో కార్పొరేట్ స్థాయిలో నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ ఇస్తూ, వారు కుగ్రామాల నుండి వస్తుంటారు కాబట్టి వారు అక్కడి నుండి రావాలంటే కష్టం. అదేవిధంగా మార్నింగ్ 8 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ బాక్స్లు కట్టేయాలంటే కూడా కష్టం. ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూలి పనులు, అదేవిధంగా చిన్న ఎక్కడైనా వర్క్ చేసుకునే వాళ్ళు కాబట్టి వారి కోసం ఇక్కడ కోచింగ్తో పాటు అంటే కార్పొరేట్ లెవెల్లో హైదరాబాద్ నుండి అండ్ ఇక్కడ కూడా ఉన్న బెస్ట్ లెక్చరర్స్తోనే మంచి కోచింగ్ ఇప్పిస్తూనే, అదేవిధంగా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అండ్ ఇక్కడ వాళ్ళు ఉండడానికి కూడా చాలా మంచి అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే కూడా నోటీస్ బోర్డులో ఇక్కడ ఎవరైతే అంటే ఎవ్రీ వీక్ టెస్ట్ కూడా పెడుతున్నారు ఇక్కడ. అయితే ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎవరికైతే ఇక్కడ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నీట్ ఎంసెట్ కోచింగ్ ఇస్తూ, అయితే ఎవ్రీ వీక్ అంటే వాళ్ళ స్కిల్స్ ఏ రేంజ్లో వాళ్ళ అభివృద్ధి అవుతున్నాయి, వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది ఎవ్రీ వీక్ వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ ఇంతవరకు కొన్ని ఇయర్స్ నుండి జరిగిన మోడల్ పేపర్స్ని వాటిని ఆధారంగా చేసిన క్వశ్చన్ ప్రిపేర్ చేసి దాని ద్వారా ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ కూడా రిజల్ట్స్ ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి వీక్ కూడా అసెస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏ రేంజ్లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు అనేది. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే కూడా క్లాస్ రూమ్స్ ఇక్కడ నీట్కు సపరేట్గా, ఎంసెట్ కూడా సపరేట్గా వాళ్ళు క్లాసెస్ ఇస్తున్నారు. ఆ క్లాసెస్ కూడా మనం విజువల్స్ పక్కన స్క్రీన్లో చూడొచ్చు. వారికి చాలా చాలా మంచిగా బోధన అండ్ ఎప్పటికైనా వాళ్ళకి అంటే అప్పుడప్పుడే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లేచి విద్యార్థులు అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత క్లాస్ అయిన తర్వాత కూడా వారికి ఇక్కడ ట్యూటర్స్, లెక్చరర్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వారికి స్పాట్లో క్లారిఫై చేయడానికి, వాళ్ళ డౌట్స్ రిజాల్వ్ చేయడానికి కూడా లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. అది మనం చూడొచ్చు. అండ్ క్లాస్ రూమ్ చూస్తే కూడా వారి బోధన కూడా చాలా కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు బోధన ఉంది. అండ్ మనం ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ వాళ్ళకు టైం టేబుల్ కూడా వాళ్ళకి ఇక్కడ ఉంది. అంటే ఏ టైంలో క్లాసెస్ ఏ టైంలో అండ్ మధ్యలో అంటే ఒక 11 o'clock అట్లా ఒక బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళకి ఒక పోషకాలు అందే విధంగా వారికి మంచి ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన ఫుడ్ కానీ అండ్ స్నాక్స్ కానీ, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా వాళ్ళకు ఉంది. అంటే టైం టేబుల్ కూడా మనం చూడొచ్చు. ఎప్పుడు క్లాసెస్ ఉంటాయి, ఇప్పుడు ఏ క్లాస్ ఉంటుంది, బ్రేక్ ఎప్పుడు, అంటే ఒక పక్కాగా పర్ఫెక్ట్ ఒక కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ కోచింగ్ అందజేస్తున్నారు ఇక జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ లెక్చరర్స్. అయితే మనతో పాటు ఇక్కడ కొందరు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ అమ్మాయిలకు విద్యార్థులకు ఇక్కడే కోచింగ్ ఇస్తున్నారు. అయితే వారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఇక్కడ క్లాసెస్ ఏ విధంగా నడుస్తున్నాయి, సార్ వాళ్ళు చెప్పే పాఠాలు వాళ్ళకు కోచింగ్ వాళ్ళకి కరెక్ట్ అర్థమవుతుందా, అండ్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అకామిడేషన్ కూడా ఎలా ఉందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంజీఆర్ ఫౌండేషన్ అంటే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మీ కోచింగ్ ఇస్తున్నారు కదా, ఎట్లా ఉంది? అంటే మీరు ఎంసెట్కా లేకపోతే నీట్కు ప్రిపేర్ అవుతున్నారు? నీట్ అండ్ ఎంసెట్ సార్, రెండింటికి కోచింగ్ ఎట్లా ఉంది? అంటే సార్ వాళ్ళు చెప్పినవి నీకు అర్థమవుతున్నాయా? మంచిగా అర్థమవుతుంది సార్, మంచి చెప్తున్నారు సార్ వాళ్ళందరూ. ఎక్కడమ్మా, ఏ ఊరికి వెళ్ళొచ్చు? నేను ఫ్రమ్ గార్లపాడు సార్. గార్లపాడు. ఇంతకుముందు ఏ కాలేజ్ చదివిండ్రు? టీజీఎంఎస్ మోడల్ స్కూల్ వెన్నచేట్. ఇవి గురుకులంనా? ఓకే. అయితే ఇక్కడనే అంటే మీరు ఊరికెళ్ళి వచ్చి ఇక్కడ క్లాసెస్ తీసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇక్కడనే మీకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఇస్తున్నట్టున్నారు. ఎట్లా ఉంది అంటే అకామిడేషన్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా క్వాలిటీ ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఎంత మంచిగా మన ఇంటి దగ్గర ఎంత మంచి తింటామో ఇక్కడ కూడా అంతే బాగుంది ఫుడ్. మనం ఇంటి దగ్గర ఒకటే కర్రీ, కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. ఎంత తినాలనుకుంటే అంత మంచిగా తినొచ్చు. ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. సరే, అయితే క్లాసెస్కి ఇట్లా మంచిగానే అర్థమవుతుంది అంటున్నారు కదా, ఈసారి మరి ర్యాంక్ కొడతా అనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్, ఉంది సార్. ర్యాంక్ కొడతావు?
సార్ వాళ్ళు ఇది మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఖచ్చితంగా కొడతాం సార్. అమ్మ మరి ఇంతవరకు అంటే జీవన్ రెడ్డి గారు ఇక్కడ కోచింగ్ అవి మీకు ఫ్రీగా ఆయన సొంత నిధులతో ఇస్తున్నారు కదా, ఇంతవరకు ఎప్పుడు చూసిండ్రా జీవన్ రెడ్డిని? ఎప్పుడు చూడలేదు సార్, బుక్లలో మెటీరియల్లో చూసినది కానీ ఎప్పుడు సొంతంగా చూడలేదు సార్. సరే, ఇప్పుడు వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, వాళ్ళ చెల్లెళ్ళకు వాళ్ళ కూతుర్లకు ఇచ్చినట్టు మీకు కూడా మంచి కోచింగ్ ఇస్తున్నారు సొంత నిధులతోనే. మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇంత మంచి కోచింగ్ మా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఒక ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని సార్ తెచ్చుకుని ఒక ఆలోచన చాలా గొప్పది సార్. ఇంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు ఒక ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అంటే అది చాలా కష్టం, కానీ సార్ మాకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక కష్టాలు ఎట్లుంటో మాకు తెలుసు. ఎంతోమంది చదవాలని ఆశ ఉన్నా డబ్బులు లేకపోవడంతో వాళ్ళు చదవలేకపోతున్నారు. ఒక ఫ్రీ అనే ఒక వచ్చింది ఆలోచన కాబట్టి దాని నుంచి ఎంతోమంది ముందరకు వచ్చి విద్యార్థులు చదవడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కా కొట్టాలి, ఇట్లా ఫ్రీ వస్తున్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా మేము అనుకున్నది సాధించాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, మా పేరెంట్స్కి ఇలా ఫ్రీ చేసిన ఒక గొప్ప వ్యక్తి కూడా వాళ్ళకి పేరు తేవాలని కష్టపడి చదవాలని ఒక ఆలోచన ఉంది. ఏ ఊరికి వచ్చింది? మంత్రంపల్లి సార్. ఏ కాలేజు? కేజీబీవి ఇంగ్లాండ్. క్లాసెస్ కూడా చాలా మంచిగా చెప్పింది సార్. ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. మేము ఇంటర్లో చదివేటప్పుడు సార్ వాళ్ళు 2-3 వచ్చి చెప్పేది సార్ మాకు ఇట్లా కోచింగ్ ఉంది, ఫ్రీ కోచింగ్ అని. కానీ చాలా మంది చెప్తారు కదా సార్ ఇట్లా, ఇంకా చాలా మంది చెప్పిర్రు మాకు. మేము నమ్మలేదు, కానీ ఒకసారి ట్రై చూద్దాంలే అని చెప్పి వచ్చినాం సార్. కానీ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. స్టడీ కూడా బాగుంది. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ సార్ వాళ్ళు అవన్నీ మేము చెప్తే సార్ వాళ్ళు అవన్నీ రికవర్ చేసింది సార్. ఇప్పుడు మాత్రం బాగున్నాయి సార్ అన్నీ. నేను జీవన్ రెడ్డి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. అన్ని రుణం నేను ఈ జన్మలో తీసుకోలేను. నేను రియల్గా చాలా అసలు ఎంసెట్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కువ శాలరీ ఉంటుంది కదా సార్, ఎక్కడ తీసుకోవాలని చాలా భయపడ్డాను సార్. కానీ ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయింది సార్. ఫస్ట్ నేను ఆ సార్కి థ్యాంక్స్ చాలా చెప్పాలి సార్. మేము 4 మెంబర్స్ సార్ మా డాడీకి. కానీ ఇంకా మా డాడీ పని చేస్తారు సార్, మేస్త్రి పని చేస్తారు. సో నేను చాలా వెతుకున్నా సార్, కానీ ఇక్కడ ఫ్రీ కోచింగ్ దొరికినప్పుడు నాకు ఫుల్ హ్యాపీ ఉంది. నేను ఆ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను ఆ సార్ మా పైన ఎంత నమ్మకం పెట్టుకొని ఈ ఫౌండేషన్ పెట్టిర్రో మేము ఆ సార్ నమ్మకాన్ని నిలబెడతాం సార్. మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం సార్ మేము. మాకు విద్యా సార్ వచ్చి చెప్పారు సార్, మా కాలేజ్కి వచ్చి ఇట్లా ఫ్రీ కోచింగ్ ఉంది మన జీవన్ రెడ్డి సార్ అని చెప్పేసి, ఇట్లా స్టూడెంట్స్కి అందరికీ గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఇట్లా పెట్టాలి, గవర్నమెంట్ స్టూడెంట్స్కి మాత్రమే పెట్టాలి అని చెప్పేసి. అంటే అలా కాదు, ప్రైవేట్ వాళ్ళకి కూడా పెట్టాలి, కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న వాళ్ళకు కూడా పెట్టాలని చెప్పేసి మా కాలేజ్లో వచ్చి విద్యా సార్ చెప్పారు. కాకపోతే అక్కడ గవర్నమెంట్ చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ కొందరు తక్కువ చదివే వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆయన 1 year కదా సార్, అక్కడ ప్రొలాంగ్ చేసి చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ కాబట్టి కొంచెం స్పీడప్ అవుతున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ స్టడీ అవర్స్లో అడుగుతారు సార్ వాళ్ళు. సార్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత మంచిగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్. ఇంకా మా పైన మంచి నమ్మకం పెట్టుకొని సార్ ఫౌండేషన్ పెట్టారు కాబట్టి అదే నమ్మకం పైన మేము కూడా అందరం ర్యాంక్ కొట్టి చూపిస్తాం సార్. ఏ ఊరు మీది? మాది కాన్పూర్ సార్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ఏ కాలేజ్? అది తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నారాయణపేట. అద్భుతంగా చెప్తారు సార్, క్లాసెస్ అయితే మంచిగా అర్థమవుతున్నాయి. అంత క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా అకామిడేషన్ కూడా అద్భుతంగా ఉంది సార్. అకామిడేషన్ అంటే అకామిడేషన్ ఇక్కడనే హాస్టల్ తీసుకొస్తాం, బయట ఉంది. బాయ్స్కి గర్ల్స్కి అయితే ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఇది ఈ హాస్టల్ అకామిడేషన్ కూడా ఈ ఎంజీఆర్ ఫౌండేషన్ వల్లే ఇస్తున్నారా? లేదు అవును సార్, ఫ్రీ మొత్తం ఎంజీఆర్ ఫౌండేషన్ తరపునే హాస్టల్ ఫ్రీ అన్నమాట, మొత్తం ఫ్రీ. ఓకే ఓకే. మరి ఇంతవరకు ఎప్పుడన్నా జీవన్ రెడ్డి గారిని చూసిందా ఎంజీఆర్ ఫౌండేషన్? ఇప్పుడు చూడలేదు సార్. ఇంకా ఓకే, మొన్న ఎమ్మెల్సీకి నిలవడానికి అది ఒక్కటే తెలుసు, పేపర్లో చూడడానికి తప్ప నిజంగా ఇప్పుడు చూడలేదు. అయితే ఈసారి ర్యాంక్ కొడతానే నమ్మకం ఉందా? ఉంది సార్, తప్పకుండా కొడతాం, తీసుకొస్తాం సార్ ర్యాంక్. సో సార్కి ఏం చెప్పాలనుకున్నాం జీవన్ రెడ్డికి? జీవన్ రెడ్డి సార్ గారికి ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్తో మాకు ఇంత ఎంసెట్ క్రాష్ కోర్స్ అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా విద్యార్థి బృందం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట్లో మేము ఇక్కడ ఐపీ పరంగా చదివినాం కాబట్టి ఐపీఎల్ నుంచి అక్కడ ఉన్నట్లు నేర్పించారు కాబట్టి మాకు ఇబ్బందిగా ఉండని ఇక్కడ వచ్చేందాడు కొత్తగా అనిపించింది సార్. మొదట్లో ఇక్కడ హాస్టల్స్ మొత్తం ఇబ్బందిగా ఉండే, కానీ 2-3 రోజుల సార్ వాళ్ళు అంతా తీర్చిండ్రు. తర్వాతకి ఇక్కడ చదువు మాకు ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ లేకుండా సార్ ఉన్నట్లు నేర్పించిండ్రు కాబట్టి ఇక్కడ వచ్చేందాడు అందరికి ఇబ్బందిగా ఉండే సార్. అందరం గవర్నమెంట్ నుంచి వచ్చినా మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మొదట్లో ఇబ్బంది ఉండే సార్. తర్వాత రోజు రోజుకు సార్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసి మాకు మంచిగా ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అని సబ్జెక్ట్కి మంచిగా ఎక్కడ పాయింట్స్ తీసుకోవాలి, క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఎట్లా షార్ట్ కట్స్ అవలే చెప్తున్నారు సార్. దానివల్ల మాకు డే బై డే ఇంప్రూవ్మెంట్స్ టెస్ట్లో ఇంప్రూవ్ అవుతుంది సార్. మిడిల్ క్లాస్లో కానీ ఇట్లా పైసలు లేకుండా ఇంటర్లో 10th వరకు మంచిగా ఎకనొత్తున్నా చదివిన ఇంటర్లో ఐఐటి మంచిగా
నీట్ కోచింగ్కి సరిపడా తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకుండా ఇట్లే గవర్నమెంట్లో చదువుతున్న సార్ వాళ్ళతో ఎంత టాలెంట్ ఉన్నా కూడా నేర్పించుకోవడానికి ఫైనాన్షియల్ కండిషన్ వల్ల వాళ్ళు నేర్పించుకోలేకపోతుంది సార్. ఇదే ఫౌండేషన్ గత 2 ఇయర్స్గా మాకు ఇచ్చింటే మేము ఇవ్వరకు ఐఐటి కానీ ఎన్ఐటీలో సీట్లు కొట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సార్. మేము మంచిగా ఇప్పటికైనా కష్టపడి మంచి జేఎన్‌టీయూ అలాంటి కాలేజీలో సీట్లు కొడతాం సార్. సార్ మేము ఫస్ట్ 2 ఇయర్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్నాం సార్. అక్కడ ఫస్ట్ ఐపీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎట్లా ఉండాలి అని సార్ వాళ్ళు హై ఫెసిలిటీస్ ఉన్న సార్ వాళ్ళకు ఇక్కడ మన్యజీవన్ రెడ్డి సార్ ఇక్కడ వాళ్ళకి పెట్టి మాకు చదువు చెప్పిస్తున్నారు. అలాగే మాకు వీక్లీ 2 టైమ్స్ టెస్టులు కూడా పెడుతున్నారు సార్. మాకు అంటే బబ్లింగ్ టెస్టుల మీద అవగాహన లేకున్నా కూడా వీళ్ళు టెస్టెస్ పెట్టి అవగాహన తెప్పిస్తున్నారు. అలాగే మన్యజీవన్ రెడ్డి సార్ మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇన్ని లక్షలు పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు ఇంతమంది కాబట్టి ఇంతమంది మేము ర్యాంకులు కొట్టి ఆయన రుణం తీర్చుకుంటామని ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం చూస్తున్నాం ఎంజేఆర్ ఫౌండేషన్లో కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ లెక్చరర్స్ స్టూడెంట్స్కు కోచింగ్ ఇస్తున్నారు. అయితే వాళ్ళు గతంలో ఎక్కడ వర్క్ చేశారు అండ్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పే క్లాసెస్ని అర్థం చేసుకోగలుగుతున్నారా అండ్ ఏ మేరకు ర్యాంకులు కొట్టబోతున్నారు అని ఇక్కడ మనతో పాటు లెక్చరర్స్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు, గతంలో మీరు ఎక్కడ టీచ్ చేశారు? Okay. I am Mustaq Ahmad from Narayana Institutions, Hyderabad here. Okay, I have 27 years experience in JEE Mains, Advanced, etc. So now ఇక్కడ 20th నుంచి విద్యాసాగర్ సార్ పిలిపించారు మాకు. ఎంజీఆర్ ఫౌండేషన్లో ఇక్కడ ఈ పిల్లలకి మేము కోచింగ్ ఇస్తున్నాం. బట్ ఈ పిల్లలందరూ ఆల్మోస్ట్ 50 మెంబర్స్ అబవ్ 900 అబవ్ వచ్చిన పిల్లలే ఇవన్నీ. ఇప్పుడు చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు పిల్లలు. ఎందుకంటే మ్యాథ్స్లో షార్ట్ కట్ చాలా ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ బేస్ చేసుకొని పిల్లలందరూ చాలా ఇంప్రూవ్ అయ్యారు. ప్రాబ్లం ఏ లేదు. వీళ్ళకి ఇదే లెవెల్లో చదివితే వాళ్ళకి మంచి గుడ్ విల్, మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సార్ ఇంకొక విషయం, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చూస్తే గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ అంటే మనకు తెలుసు స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది. మీరు నారాయణ నుండి వచ్చారు, సో మీ స్టాండర్డ్స్ని వాళ్ళు రీచ్ కాగలుగుతున్నారా, అర్థం చేసుకోగలుగుతున్నారా? మేము ఆ స్టాండర్డ్లో చెప్తున్నామండి పిల్లలకి. స్లోగా వాళ్ళకి ఆ లో స్టాండర్డ్ నుంచి ఈ రోజు వరకు హై స్టాండర్డ్లో ప్రతిదీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. షార్ట్ కట్ చెప్పామంటే ప్రతి పిల్లలు యాక్చువల్గా వాళ్ళంతా మంచి ఇంటెలిజెంట్ పిల్లలు, నో డౌట్ అందులో మాత్రం. కానీ ఆ పిల్లలు ఈ రేంజ్లో మేము షార్ట్ కట్ చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళు రేపు ర్యాంక్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. పేరు పురుషోత్తం రెడ్డి. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. ప్రీవియస్గా హైదరాబాద్లో చేసినాను. ఈ మహబూబ్ నగర్లో ఉన్న మంచి ఇన్స్టిట్యూట్లలో కూడా నేను వర్క్ చేసినాను. నేను నీట్ ఐఐటి కోచింగ్ చెప్తూ ఉంటాను. ఇక్కడ ఎంజేఆర్ సార్ ఈ షార్ట్ టర్మ్ కార్పొరేట్ స్థాయి ఫ్యాకల్టీస్తో షార్ట్ టర్మ్ కోచింగ్ రన్ చేయడానికి సార్ ముందుకొచ్చిండు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గురుకులాల్లో చదువుతున్న బీద పిల్లలు. వాళ్ళకు కొంచెం ఆబ్జెక్టివ్ పైన కొంచెం ఐడియా లేదు, కానీ వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలే. ఐపీఈలో కూడా వాళ్ళకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. జీవన్ రెడ్డి సార్ని కలిసినప్పుడు 1 మినిట్లో నేను బీద పిల్లల కోసం నేను ఎడ్యుకేషన్ విషయంలో ఏం చేయడానికైనా నేను రెడీ ఉన్నాను. బీద పిల్లలకు కార్పొరేట్ స్థాయి ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పియండి, నేను ఎన్ని డబ్బులైనా నేను భరిస్తాను. హాస్టల్, నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా కార్పొరేట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ రన్ చేద్దామని సార్ చెప్పిండు. 1 మినిట్లో ఇది ప్రోగ్రామ్ అంటే మేము అడిగిన వెంటనే సారు యాక్సెప్ట్ చేసిండు. తర్వాత మేము ఒక 20-30 గురుకులాలకు వెళ్ళినాం, పిల్లల దగ్గర మాట్లాడి ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్తో క్లాసెస్ ఉంటాయని చెప్పినాం. ఫస్ట్ పిల్లలు ఎవరు కూడా మార్కెట్లో ఎవ్వరూ నమ్మలేదు. ఫ్రీ అంటే ఫ్రీగానే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ అంటే కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది, దానికన్నా ఇంకా బెస్ట్ ఉంటుందని ఇప్పుడు మార్కెట్లో అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వీక్లీ 2 ఎగ్జామ్స్ రన్ అవుతాయి 160 మార్క్స్ తోటి. వెంటనే వాళ్ళు ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ మినిటే కీ షీట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ డేనే పిల్లలకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ చేస్తారు.
2 అవర్స్ లోపల వాళ్ళ మార్క్స్ అన్ని బోర్డు పైన డిస్ప్లే అవుతాయి. స్టార్టింగ్లో ఏమైందంటే ఆ పిల్లలు కొంచెం ఆబ్జెక్టివ్ టచ్ లేదు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఒక 50 days టైం దొరికింది పిల్లలకు ఎగ్జామ్కి. ఈసారి వాళ్ళు అంటే మీరు కోచింగ్ ఇస్తున్నారు కదా, ర్యాంక్స్ కొడతారనే నమ్మకం మీకు ఉంది? 100% సార్. స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 50-60 మార్క్స్ రేంజ్లో ఉండ్రి ఆబ్జెక్టివ్లో 160కి. కానీ ఇప్పుడు 100 పైన ఒక 10 to 15 మెంబర్స్ 100 పైన ఉంటున్నారు. ఎంపీసీకి వచ్చేసరికి ఒక 50-60 మెంబర్స్ పక్కా మంచి ర్యాంకులు కొడతారు. ఫ్రీ సీట్స్ వస్తాయి వాళ్ళకు. కొంతమందికి ఒక 10-20 మందికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్స్ వస్తాయి. పిల్లలు కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. బైపీసీ పిల్లలు కూడా చాలా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మాకు బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి ఏం బేసిక్స్ లేకపోయినా, ఆబ్జెక్టివ్ పైన ఐడియా లేకపోయినా వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ వర్క్ ఇచ్చినా సిస్టమేటిక్గా వర్క్ చేస్తారు. చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అందరు గవర్నమెంట్ పిల్లలే, బీద పిల్లలే. స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాడు 50-60 మార్క్స్ వస్తుండే వాళ్ళకు 160కి. కానీ ఇప్పుడు 110-120 ఆ రేంజ్కి వెళ్ళిపోయినారు సార్. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, పిల్లలు ఇంకా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. సార్ జీవన్ రెడ్డి సార్కు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా బీద పిల్లలకు, చదువుకునే పిల్లలకు సేవ చేయాలని నిస్వార్థంగా ఏం ఆలోచించకుండా 1 minute మీరు ప్రోగ్రామ్ కార్పొరేట్ ఫ్యాకల్టీస్ తోటి రన్ చేయండి అని చెప్పిండు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీరు కూడా ఒక్కరోజు కనబడితే ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నా పేరు రఫీ అండి. నాకు 19 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అండ్ నీట్ ఎంసెట్ కోచింగ్ కోసం ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యాసాగర్ సార్ నాకు లాస్ట్ month 20th కాల్ చేశారు. దానివల్ల నేను సార్ కాల్ చేసిన వెంటనే ఇలా బీద పిల్లలకి హెల్ప్ చేయడానికి జీవన్ రెడ్డి సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే నేను కూడా చాలా పాజిటివ్గా ఇన్స్టెంట్గా సార్కి ఓకే చెప్పేసి నెక్స్ట్ డేనే ఆ రంజాన్ ఫెస్టివల్ రోజుకి అయిపోగానే రావటం జరిగిందండి. ఇక్కడ ఈ కార్యక్రమం జీవన్ రెడ్డి గారు రన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఐపీలో చాలా more than 90%, 980 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళు నీట్లో ఎంసెట్లో చాలా ఎక్సలెంట్ టాలెంట్ చూపిస్తున్నారు. నీట్లో చాలా 20-30 మెంబర్స్ వరకు నీట్ ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్ కొట్టే ఛాన్సెస్ బైపీసీ పిల్లల్లో ఉందండి. ఇక్కడ ఎంజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే ఉచితంగా జీవన్ రెడ్డి గారి సొంత నిధులతో నీట్ కానీ ఎంసెట్ కానీ కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ ఇన్ఛార్జ్గా ప్రీవియస్ అంటే భవిత కాలేజ్ ఇంతకుముందు కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన విద్యాసాగర్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఎట్లా కోచింగ్ అవుతుంది ఏంటి అనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. నమస్తే సార్. అసలు కోచింగ్ అంటే ఇక్కడ కోచింగ్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? విద్యార్థులను, స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ మీరు చేర్చిండ్రు, ఎలా ఉంది? అండ్ ర్యాంకులు కూడా కొడతారని మీకు నమ్మకం ఉందా? ఎంతమంది ర్యాంకులు కొట్టచ్చు? ఐఎమ్ టి విద్యాసాగర్, ప్రీవియస్లీ డైరెక్టర్ భవిత జూనియర్ కాలేజ్. పేద విద్యార్థులకు, బాగా గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి, ఒక మంచి కార్యక్రమం ఎడ్యుకేషన్ పరంగానే ఒక ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మా కార్యక్రమం కొనసాగుతుంటూ జీవన్ రెడ్డి సార్ మాకు అందరికీ సుపరిచితులు. ఇక ఆ చదువుతాను మేము సార్ దగ్గరికి 1 fine day విత్ ప్రియర్ అపాయింట్మెంట్ వెళ్ళినాం. వెళ్తే ఇట్లా ప్రోగ్రామ్ ఇదంతా చేస్తున్నాం రెడ్డి సార్. దీనివల్ల ఎంసెట్కు, ఈఏపీ సెట్కు, నీట్కు కోచింగ్ ఇద్దామని పేద విద్యార్థులు, మంచి టాలెంట్ ఉండి చదువుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళకుంటే ఈ ప్రోగ్రామ్ చేద్దామని అంటే, సరే మీరు ఇంతవరకు ఏం చేసిరో ఓకే, ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ కావడానికి నా సహాయం ఏదుందో మొత్తం పూర్తి సహాయాన్ని నేను అందిస్తా. మీరు ఎవరి దగ్గరికి ఎక్కడికి వరకండి, మీరు ప్రోగ్రామ్ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. దీనికి సంబంధించి పేద విద్యార్థులకు సాయం చేయడం కంటే అంత గొప్ప వరం ఏం కావాలి. దీని పేరు కూడా ఆయన విద్యాయజ్ఞం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ విద్యాయజ్ఞం నిరంతరం కొనసాగాలి, మీరందరూ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయండి అని మాకందరికీ ఒక ధైర్యం ఇచ్చేసరికి మేము ఇంకా మంచిగా చేసేసి దాదాపు ఆల్మోస్ట్ 2 months అన్ని గురుకులాలు మన జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకులాల స్కూల్స్కు, గవర్నమెంట్ కాలేజ్కు, పవర్టీ లైన్ కింద ఉన్న పిల్లలను కొంచెం మార్కులు తక్కువ ఉన్నా కూడా టాలెంట్ ఉండి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో కొంతమందికి ఇచ్చి అట్లా ఒక 250 మంది పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం తిరిగిన దాంట్లలో అందరినీ కూడా ఇక రిజల్ట్ వచ్చినాక కూడా కొందరు పిల్లలు రిజల్ట్ వచ్చినాక పోతారు. ఏ ఒక్క పిల్లలు కూడా రిజల్ట్ వచ్చింది మార్కులు రాలేదని వెళ్ళలే. అప్పుడు ఎంతమంది వచ్చారో ఆల్మోస్ట్ అంతే ఉన్నారు. ఇక వాళ్ళకు మార్నింగ్ 7:30 నుంచి, అంటే మార్నింగ్ 5:30 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 7:30కి బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత 8 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మధ్యలో ఒక బ్రేక్, లంచ్ అవర్ 1:15 to 2:45 minutes లంచ్ బ్రేక్. 4 o'clock దాకా మళ్ళీ క్లాసెస్. 4 to 4:30 స్నాక్స్ బ్రేక్. 4:30 నుంచి మళ్ళీ అగైన్ స్టడీ అవర్స్ విత్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ లెక్చరర్స్. ఇక్కడ ఉన్న అవుట్ ఆఫ్ 200లో ఎంతమంది ర్యాంక్ కొడతారని మీరు ఇంజనీరింగ్లో అయితే ఆల్మోస్ట్ 50% పిల్లలు ఇక్కడ చదువుతున్న వాళ్ళు
ర్యాంకు పరంగా కాకుండా ఫ్రీ సీట్స్ కొట్టే ఛాన్స్లో ఆ స్టామినాలు ఆ దాంట్లో టాలెంట్లో ఉన్నారు పిల్లలు. నీట్ కూడా కొందరు అప్లై చేశారు. మన ఉద్దేశం ఏంటంటే ఈఏపీ సెట్ బైపీసీలో కూడా అదర్ దాన్ మెడికల్ కూడా చాలామందికి ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక వాళ్ళకందరికీ కూడా ఫ్యాకల్టీ రూపంలో అయితే ది బెస్ట్ ఫ్యాకల్టీ అని మాత్రం చెప్పగలను. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం పిల్లలకు సరి అయిన న్యాయం చేస్తున్నారు. ఫైనల్గా జీవన్ రెడ్డి గారికి ఏం చెప్పాలంట? జీవన్ రెడ్డి గారికి ఇక ఒకటే వర్డ్ అందరూ సోదరులు కూడా చెప్పారు, హీఈస్ నథింగ్ బట్ గాడ్ ఫర్ ద స్టూడెంట్స్. సరే, ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్, పిల్లల తరఫున నేను చెప్తాను. ఎందుకంటే అన్ని లక్షల డబ్బు పిల్లల కోసం ఖర్చు చేసి కూడా ఈ రోజు వరకు కనపడని వ్యక్తి. కాబట్టి కనపడని వ్యక్తిని ఏమంటారు? దేవుడు అంటారు. కాబట్టి పిల్లలందరూ మాకు సార్ ఎప్పుడు వస్తారు, హీజ్ పిల్లల హృదయంలో నథింగ్ బట్ గాడ్ ఎంజేఆర్ అంటే జీవన్ రెడ్డి సార్. ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యా యజ్ఞం అనే ఒక కార్యక్రమం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నీట్ అండ్ ఎంసెట్ ద్వారా ఉచిత కోచింగ్, అకామిడేషన్, ఫుడ్ ఇట్లా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అదేవిధంగా ఇప్పటికి కూడా మనం చూస్తాం చాలామంది కూడా మంచి ర్యాంకులు కొట్టుకొని ఫ్రీ సీట్ కొట్టినా కూడా వారికి కొన్ని ఇంకా ఖర్చులు ఉంటాయి. అది కూడా ఆయన దగ్గరికి కొన్నిసార్లు అడగందే అమ్మాయి నాన్నం పెట్టదంటారు. కానీ అడగకుండా కూడా తెలుసుకొని కూడా చాలామందికి మెడిసిన్లో సీటు కొట్టిన వారికి కూడా ఆర్థికంగా సాయం చేశారు మన జీవన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూడా ఎంతోమందికి అంటే తన ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ద్వారా కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇక్కడ ఎంతోమందికి విద్యాదానం చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడితే కూడా సార్ని చూడలేము, కానీ కనబడిన దేవుడు ఆయన మాకు. ఎంతోమందికి తల్లిదండ్రులాగా, అన్నలాగా మాకు ఎన్నో విధాలుగా విద్యాదానం చేస్తున్నారు. ఆయన చాలా గొప్ప. ఆయన డబ్బులు ఇస్తే కొన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంటారు, కానీ అదే ఒక విద్యాదానం చేస్తే కుటుంబాలు తరతరాలు బాగుపడతాయని ఇంత మంచిగా చేస్తున్నాడు. నిజంగా ఆయన దేవుడు అని అంటున్నారు. నిజంగా హ్యాట్సప్ టు ఎంఎస్ఎన్ జీవన్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీకే న్యూస్.